తాటి ముంజల పాయసం మీరెప్పుడైనా ట్రై చేశారా? తాటి ముంజల పాయసం ఏంటో అనుకుంటున్నారా? నన్ను నమ్మండి, సూపర్‌గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. మీరు ఇంకా రెగ్యులర్‌గా చేసుకుంటారు. అంత బావుంటుంది. ఇంక ముందుగా ముంజలకున్న పైన తోలంతా తీసేసుకుంటే ఇలా క్లీన్‌గా చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి వీటిని. భలే రిఫ్రెషింగ్‌గా ఉంటుందండి ఈ పాయసం అయితేని. నేనైతే కోస్తూనే సగం తినేసాననుకో. నాకు ముంజలంటే అంత ఇష్టం. మనకి ఈ సీజన్‌లోనే దొరుకుతాయి కదా ముంజలు. మళ్ళీ సీజన్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. అందుకనే మనకి దొరికినప్పుడే వెరైటీ వెరైటీ డిషెస్ చేసుకోవాలి. ఇవి మార్కెట్‌లో డజన్ రూ. 50 చొప్పున అమ్ముతున్నారు. వీటి కోసమైతే మనం సగ్గుబియ్యము, పాలు ఉంటే సరిపోతుంది. పాయసం సూపర్‌గా చేసుకోవచ్చు. ముందుగా పాలను బాగా మరిగించుకోవాలి. అలాగే సగ్గుబియ్యాన్ని కొంచెం నానబెట్టుకుంటే బాగా ఉడుకుతాయి. అలా నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని పాలలో వేసి ఉడికిన తర్వాత మనకి టేస్ట్‌కి సరిపడా పంచదార వేసుకోవాలి. ఇలా పంచదార వేసుకొని దింపేసి చల్లారబెట్టుకోవడమే. అలా మరిగిన సగ్గుబియ్యం పాలల్లో వీటిని ఏసేస్తే సరిపోద్ది మనకి ముంజుల్ని. ఇలా ముంజులేసేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే బాగా చల్లారిన తర్వాత తీసుకొని తింటే ఉంటుందండి. మా ఆయనకి తెగ నచ్చేసింది. గిన్నె ఖాళీ చేసేసాడు. మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో చెప్పండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్‌ని ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ.